ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ ప్రజలకు అందుబాటులో లేరు. ఓటమి కారణంగా ఆయన ప్రజలను పార్టీ శ్రేణులకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. వెంకటగౌడ తీరుపై పార్టీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2019లో ఎమ్మెల్యే పదవి రావడంతో ప్రజల్లో మమైకమయ్యారు. గడప గడపకు తిరిగారు. ఇక ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి కృషి చేయాలని అనుకున్నాడు. కానీ 5 ఏళ్లు గడిచిపోయాయి. ఎన్నికలు వచ్చాయి, పదవి పోయింది, ప్రజల్ని వదిలేశారు. బెంగళూరులో సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. పార్టీ కార్యకర్తల్ని ప్రజల్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకీ వెంకటగౌడ వేడిపోవడానికి కారణం క్వారీలు లాక్కోవడం, ప్రశ్నించిన విలేకరులపై కేసులు నమోదు చేయడం, ఇక వైసీపీ పార్టీలో గుంపు రాజకీయాలు ఎక్కువవడం వలన ఓడిపోయాడని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. పదవులు ఉంటేనే ప్రజల అవసరం, లేకుంటే అవసరం లేదు అన్నట్టుగా తయారైంది. ఫలితాలు వెలువడిన నుండి అడపాదడప నియోజకవర్గంలో కనబడుతున్నారు. బెంగళూరులో సొంత పనులు చెక్కబెట్టుకునే పనుల్లో మునిగిపోయారు. ఇక సొంత వ్యాపారంలో బిజీగా ఉన్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడుగా చెప్పుకోవడమే తప్ప పార్టీకి సంబంధించి కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ముగ్గురు విలేకరులు, ఆంధ్రజ్యోతి, రాజ్ న్యూస్, స్వతంత్ర టీవీ ముగ్గురు పైన దాడి చేసి తిరిగి వాళ్లపైన కేసులు పెడితే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రక్షణగా వెళితే వాళ్లపైన కూడా కేసులు పెట్టారు ఈ పోలీసులు. నేను ఒకటే చెప్పాను, మీరు చూస్తే వైసీపీ అక్రమాలు ప్రశ్నిస్తున్నారని ముగ్గురు విలేకరులు, ఆంధ్రజ్యోతి, రాజ్ న్యూస్, స్వతంత్ర టీవీ ముగ్గురు పైన దాడి చేసి తిరిగి వాళ్లపైన కేసులు పెడితే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రక్షణగా వెళితే వాళ్లపైన కూడా కేసులు పెట్టారు ఈ పోలీసులు. నేను ఒకటే చెప్పాను, మీరు చూస్తే వైసీపీ అక్రమాలు ప్రశ్నిస్తున్నారని ముగ్గురు విలేకరులు,